ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక కష్టపడే కట్టెలు కొట్టేవాడు జీవించేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి చెట్లు నరికి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతను చాలా నిజాయితీ గలవాడు. ఒకరోజు కట్టెల కోయుడు నది దగ్గర చెట్లు నరుకుతుండగా అతని గొడ్డలి జారి నేరుగా నీటిలో పడిపోయింది. అతను దిగులు చెందాడు. తను జీవించేందుకు అవసరమైన గొడ్డలి పోయిందని బాధపడ్డాడు. కట్టెల కోయుడు తన చేతులు జోడించి దేవుని ప్రార్థించాడు. అప్పుడు నీటిలో ఒక ప్రకాశవంతమైన వెలుతురు మెరిసింది. అందులోంచి ఒక దేవత కనిపించింది. దేవత కట్టెల కోయుడిని ప్రేమతో చూస్తూ, "నీ గొడ్డలి కోల్పోయావా?" అని అడిగింది. ఆ తర్వాత ఆ దేవత ఒక బంగారు గొడ్డలిని బయటకు తీసి, "ఇది నీదా?" అని అడిగింది. కాని కట్టెల కోయుడు నిజాయితీగా, లేదమ్మా, ఇది నా గొడ్డలి కాదు. అని చెప్పాడు. దేవత మళ్లీ నీటిలోకి వెళ్లి, ఇప్పుడు వెండితో తయారైన గొడ్డలిని బయటకు తీయగా, "ఇది నీదా?" అని అడిగింది. కాని కట్టెల కోయుడు మళ్లీ నిజాయితీగా, లేదమ్మా, ఇది నా గొడ్డలి కాదు. అని అన్నాడు. దేవత అతనికి బంగారు, వెండి, ఐరన్ గొడ్డళ్లను కూడా బహుమతిగా ఇచ్చింది. ఈ విషయానికి గ్రామం అంతట వ్యాపించింది. ఒక స్వార్థపరుడు ఈ విషయాన్ని విని అతని గొడ్డలిని కావాలని నదిలోకి వేశాడు. దేవత మళ్లీ ప్రత్యక్షమై బంగారు గొడ్డలిని చూపించి, "ఇది నీదా?" అని అడిగింది. స్వార్థపరుడు వెంటనే, అవును, ఇది నాదే. అని అబద్ధం చెప్పాడు. దేవత అతని స్వార్థాన్ని గుర్తించి కోపంతో ఒక్క గొడ్డలిని ఇవ్వకుండా మాయమైపోయింది. ఆ కట్టెల కోయుడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాడు. తన తప్పు గ్రహించాడు. ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే, నిజాయితీ ఎల్లప్పుడూ జయిస్తుంది. స్వార్థపరులు తమ మోసం వల్ల ఏమీ పొందలేరు, కాని నిజాయితీ గలవారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు.